తర్వాత 2000 వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చూశారు. చూసిన తర్వాత చాలా సంతోషపడ్డారు. మన ఊర్లో భజన మండలి ఇంకా మనం యాక్టివ్ చేద్దాం అని చెప్పి వాళ్ళకు కూడా అనిపించింది. స్వామి దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్వామి దయతో వాళ్ళందరూ ముఖ్యంగా మా సోదరుడు షణ్ముఖరావు విశాఖపట్నం హైదరాబాద్లో ముసాపేట భజన మండలిలో వెరీ యాక్టివ్ రోల్లో ఉన్నాడు మన తెలంగాణ స్టేట్లో. అట్లాగే సోదరుడు నీలకంఠ అని చెప్పి నా ఫ్రెండ్ విశాఖపట్నంలో ఉన్నాడు. అలాగే మల్లేష్ అని చెప్పి అతను కూడా విశాఖపట్నం 6లో భజన మండలిలో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. అలాగే కామేష్ అని, యుగంధర్ అని, తౌట్రాజ్ అని, ఇంకా మా ఊర్లో అనేక మంది అందరూ కూడా స్వామి దయతో మంచి ఉద్యోగాలు వచ్చాయి, బాగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు కూడా వారు స్వామి సంస్థల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి. స్టిల్ స్వామి దివ్యానుగ్రహం చేత అలా ఆ రోజు ప్రారంభమైంది. ఇంకా అక్కడి నుంచి మేము ఒకటి నిర్ణయించుకున్నాం. మన ఊర్లో 800 మంది ఉన్నారు. ఈ 800 మందికి మనం భగవంతుడిని చూసాం, సాక్షాత్తు పరమాత్ముడు. మనము అటువంటి పరమాత్ముడు భూమి మీద ఉండేటప్పుడు ఆ పరమాత్ముడిని మన ఊర్లో వాళ్ళందరికీ కూడా తీసుకెళ్లి చూపిద్దాం, ఎలాగైనా చూపిద్దాం అని మేమందరం కూడా మా ఫ్రెండ్స్ అందరినీ ఒక నిర్ణయానికి వచ్చి అనేక రకాల మ్యాజిక్లు చేసుకుంటూ, ఎందుకంటే ఊర్లో కదా పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఏమంటారంటే మీకేం పని లేదేంట్రా, ముసలావిడ మా అమ్మ అక్కడెక్కడైనా పడిపోతే ఆవిడకి ఏదైనా అడిగితే ఏం జరుగుతుందంటే లేదు మామయ్య మేము దగ్గరుండి తీసుకెళ్తాం, లేదు పిన్ని మేము దగ్గరుండి తీసుకెళ్తాం అని మా ఊర్లో వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ 20 మంది తయారైతే చాలు మేమందరం వెంటనే బయలుదేరిపోయేవాళ్ళు అనమాట. ఆ 20 మందిని తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించేవాళ్ళు. 30 మంది ఉంటే 30 మందిని తీసుకొచ్చేవాళ్ళు. అట్లా కాకుండా శివరాత్రికి మేము వెళ్తున్నాం, ఎవరు వస్తారు పుట్టపర్తికి అని చెప్పేవాళ్ళు. గురు పౌర్ణమికి మేము వెళ్తున్నాం, ఎవరు వస్తారు పుట్టపర్తికి. అలాగే స్వామివారి పుట్టినరోజుకి వెళ్తున్నాం, ఎవరు వస్తారు. ముందు మేము వెళ్తున్నాం అని మా పేర్లు కొన్ని ఫిక్స్డ్గా మేము ఉంటాం కదా, మా పేర్లు ఇవ్వగానే ఆటోమేటిక్గా కొంతమంది వచ్చేవారు. స్వామివారి దివ్య అనుగ్రహం చేత 800 ఉన్నటువంటి ఓట్ బ్యాంకులో 700 పైచిలుకు మందికి స్వామి సశరీరముగా ఉన్నప్పుడే స్వామివారి దర్శనాన్ని చేయించే సేవా భాగ్యాన్ని మా సత్సంగ సభ్యులందరికీ బాబావారు అనుగ్రహించారు. స్వామికి మేము ఎల్లప్పుడూ కూడా ఆ సేవ చేసే భాగ్యాన్ని కలిగించినందుకు సర్వదా కృతజ్ఞులమై ఉంటాం. చాలా కొద్ది మంది మాత్రమే స్వామి యొక్క ఫిజికల్ ఫామ్